పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ప్రభుత్వ వైద్యశాలల్లో అందించేందుకు 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐసీయూను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు జీజీహెచ్లో ప్రారంభించారు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల కంటే ధీటుగా అందించాలన్న ఉద్దేశంతోనే సెంట్రలైజ్డ్ ఏసీని ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఇంకా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మిపల్లి సీతారామయ్య మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో అధికారంలో ఉన్నప్పుడు రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా దాతల సహకారంతో ఇక్కడ గ్లెనరీని ఏర్పాటు చేశామని, గతంలో పూర్తిగా తగ్గిపోయిన ఓపీని మరలా 1000 నుండి 2000 వరకు ప్రతిరోజు ఓపీ విభాగానికి వచ్చే విధంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందంటూ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో ఇంకా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేస్తామంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి వెంకటేశ్వర్లు, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, జీజీహెచ్ ఆర్ఎంఓలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ చెంచయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.